ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవాలని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు కోరారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి హెల్మెట్ వినియోగంపై బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి టూ టౌన్ మసీద్ సెంటర్ జగన్నాథపురం వంతెన మీదుగా బైక్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వారి ఆదేశాల మేరకు హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ వాడకం వల్ల ప్రాణరక్షణ, తలకు గాయాలు వంటి వాటి నుండి రక్షించుకోవచ్చునని అన్నారు. బైకులపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని, లేని యెడల జరిమానా విధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మన కాకినాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల నుంచి మన మొత్తం జిల్లాలో హైవేస్ మీద కానీ మన ఇంటర్నల్ రోడ్స్లో కానీ ఈ మధ్యకాలంలో చాలా మటుకు మన రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం. వాటిని నివారించే దాంట్లో మా వంతు ప్రయత్నంగా మనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మేము ఈరోజు కూడా చూస్తున్నాం చాలామంది హెల్మెట్స్ లేకుండా వెళ్తున్నారు. సో దయచేసి మీకోసం చెప్తున్నాం, ఈరోజు పోలీసు జిల్లా యంత్రాంగం అంతా మొత్తం మా స్టాఫ్ మేమందరం కూడా ఆల్ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, హార్బర్, తర్వాత సర్పవరము మొత్తం అందరూ స్టాఫ్, ఏఆర్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు ట్రాఫిక్ సిబ్బంది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈరోజు హెల్మెట్లు ధరించి అదే పనిగా పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే భాగంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ర్యాలీ, మేము ర్యాలీగా వస్తున్నప్పుడు మేము గమనించిన కొంతమంది సివిలియన్స్ ఒక 4 ఐడెంటిఫై చేసి ఈ జంక్షన్లో ఇక్కడ